సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జీడీఆర్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాళ్లను శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు నరసింహారెడ్డి, ప్రిన్సిపల్ విజయలక్ష్మిలు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్య, విజ్ఞానం, క్రీడలు, పరిపాలన, సాంకేతికత వంటి అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనం మహిళ అన్నప్పుడు కంపల్సరీ కొన్ని మనం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. అంటే అది ప్రకృతిలో ఉన్నటువంటిది. అది ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ మనము అంటే ఒదిగి ఉండాలి అనేది కూడా కంపల్సరీ. మాకు మహిళలం కదా అనేసి ఫుల్ మాకేంటి స్వతంత్రం ఇచ్చారు కదా అని చెప్పేసి మనము పై ఎత్తుకు ఎదిగినా కానీ మనం కొన్నైనా కానీ మన ఇంట్లో కొన్ని పనులు మనం చేసుకోవాల్సినవి ఉంటాయి. తర్వాత మనము జన్మనిస్తాము, అది కంపల్సరీ మనమే చేయాల్సి వస్తుంది. ప్రతి పని చేసేటప్పుడు కూడా అన్ని పనులు చేసుకొని టైంకి వస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అది మనకు ఒక బర్డనే, ఎక్స్ట్రా బర్డన్. ఇటు జాబ్ చేస్తూ, అటు పిల్లలని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, అత్త మామల్ని చూసుకుంటూ, పెద్దవాళ్ళని చూసుకుంటూ చేయాలంటే అదొక బర్డన్. కానీ ఆ దేవుడు అనేవాడు మనకు ఆ వరం అనేది ఇచ్చాడేమో నాకు తెలీదు. కానీ అవన్నీ మనం చూసుకున్నప్పుడే ఒక ఫ్యామిలీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది లేనప్పుడు కరెక్ట్గా ఉండదు. దాదాపుగా అంటే ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరూ స్టార్టింగ్ లో కొంచెం ఏదో ఒకలాగా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి టీచరు అడ్జస్ట్ అయిపోయి ఫ్యామిలీ అంటే ఏమిటి, తర్వాత ఎన్నో ఇక్కడ స్కూల్లో మా దగ్గర నేర్చుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎంతో మంది టీచర్స్ ఇక్కడ బాగు చేసుకున్నటువంటి టీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అదే నేను కోరుకుంటున్నాను. మహిళలందరికీ మీరు పోరాడి సాధించినటువంటి ఒక డే శుభాకాంక్షలు. మీ అందరికీ ధన్యవాదాలు. రెండవది, చాలా ఉమెన్స్ డే ఫస్ట్ డిజైన్ అయింది ఇండియాలో, తర్వాత వరల్డ్లోకి ఎంటర్ అయింది. మనది ఇండియాలో ఫిబ్రవరి 13, 1925లో ద గ్రేట్ స్టాల్వార్డ్ సరోజినీ నాయుడు, మీకు అందరికి తెలిసి ఉండాలి సరోజినీ నాయుడు, ఆమె బర్త్డే, ఆమె 1879లో పుట్టింది. ఫిబ్రవరి 13, 1879లో పుట్టి ఒక ఉమెన్గా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషనలిస్ట్, ఒక ఫ్రీడమ్ ఫైటర్. మనము ఆంగ్లేయుల కాలంలో ఉన్నాము. 25 మనకు వచ్చింది 47లో వచ్చింది. అప్పుడే మన ఇండియన్ కాంగ్రెస్ ఆమె బర్త్డే దాన్ని ఆమెకు మన భారతీయులుగా మన ఒక చక్కని కాంట్రిబ్యూషన్, ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశారు.